హైలైట్ చూపించానా అయ్యప్ప స్వామి. హలో రికార్డింగ్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు ఆన్ చేసా మైక్. సిటీ వ్యూ చూపించానా. కమ్. కూర్గ్లో 17th సెంచరీలో కట్టిన మ్యూజియం కి అయితే వచ్చేసాం. లోపల ఎలా ఉందో చూపిస్తారండి. మనం అటు సైడ్ నుంచి ఎంటర్ అవుతాం. అలా ఎంటర్ అయ్యామంటే అటు కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. టికెట్ అయితే తీసుకోవాలి. చిన్నపిల్లలకి అయితే 5 రూపీస్, అడల్ట్స్ కి అయితే 10 రూపీస్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది 1947ది. 1375. ఇక్కడున్న అన్ని వాటిల్లోకి హీరో 1318. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడ చూడండి, ప్యాలెస్ అనుకుంటా. ఐ థింక్ అది ప్యాలెస్ అనుకుంటా. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్దాం. గణపతి టెంపుల్, అదే వినాయకుడి గుడి అయితే ఉంది లోపల. రైట్ సైడ్ వెళ్దాం. ఇక్కడ బుక్ ఉంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ కూడా గుడి ఉంది. చూద్దాం. వినాయకుడు విగ్రహం ఉంది. లోపలైతే మనకి ఇలా ఉంది. లైక్ స్టోరేజ్ ఏరియా అలా అనుకుంటా. మేబీ 2 స్టోరేజ్ ఏరియాస్ అయి ఉండొచ్చు. ఇంకా కొంచెం లోపలికి అక్కడ చూడు. ఓకే, నేను అలా ఎంటర్ అయ్యా కదా. ఇటు నుంచి మళ్ళీ సేమ్ వెళ్ళి ఈ ప్లేస్కి వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి సిటీ వ్యూ కనిపిస్తుంది. బాగుంది కదా. అటు సైడ్ ఉందా వ్యూ?
ఇంతకుముందు ఇది రీసెంట్ అయిపోయింది పామ్ బుస్ కొంచెం జాగ్రత్తగా ఉండేది బెటర్. కొంచెం త్వరగా వెళ్ళిపోదాము. ఇలా ఉంటుంది గూడు, అలాంటివి 2 అయితే ఉన్నాయి ఇక్కడ. మనం ఇక్కడి నుంచి వచ్చామంటే ఇక్కడ మనకి మళ్ళీ ఒక వే ఉంది, పైకి వెళ్ళడానికి ఉంది మెట్లు. బట్ పైకి వెళ్ళొచ్చో లేదో మనకు పర్మిషన్ ఉందో లేదో తెలియదు కాబట్టి మేము వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ కూడా ఏదో రూమ్ ఉంది కానీ లాక్ చేసి ఉన్నారు. ఓకే, ఫస్ట్లో అక్కడ మనకి రాసుంటారు అనమాట, ఈ మ్యూజియం మొత్తం మట్టితో కట్టుంటారు అని. చూడండి మొత్తం నిజమే. స్టెప్స్ అయితే ఉన్నాయి, పైకి వెళ్దాం. దీని మీద కూడా ఎంట్రీ ఉంటే బాగుంటుంది. మనం అటు సైడ్కి వెళ్ళాలంటే దాని మీద ఎక్కకూడదు, ఎక్కొచ్చు. ఇక్కడి నుంచి మనకి ఆ ప్యాలెస్ లో ఉన్న రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ ఇంటి వ్యూ కూడా కనిపిస్తుంది ఓపెన్ అక్కడ. అయినా టైల్స్ ఉంటాయండి లోపల. మనకి ఇక్కడ నుంచి ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ వేయచ్చు. అక్కడ చూడండి అలాంటి వాటి లోపలికి పంపిస్తే బాగుంటుంది. ఇది చాలా బాగుంది కదా, చూడండి ఒకసారి డీటెయిల్. హైలైట్స్ ఉన్నాయి కానీ వీళ్ళు మెయింటైన్ చేయాలి. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంటుంది కానీ టాయిలెట్స్ అయితే లేవు. సో వచ్చే ముందే కొంచెం చూసుకొని రండి. ఇక్కడికి నేను స్టార్టింగ్లో చూపించాను ఒక పార్కింగ్ ఏరియా. మనం కనుక ఈ రోడ్లోనే వెళ్ళామనుకోండి, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి, కరెక్ట్గా పార్కింగ్ ఏరియాలోకి అయితే వెళ్తాం.
వరంగల్ మడికేడి గవర్నమెంట్ మ్యూజియం అనొచ్చు, కోర్ట్ అని కూడా అనొచ్చు. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. బాయ్. మనం మ్యూజియంలోకి ఎంటర్ అయ్యేదానికన్నా ముందు ఇలా రైట్ సైడ్ వచ్చామండి. ఇవన్నీ చూడండి, లైక్ ఏ సెంచరీ నుంచి ఇవి ఉన్నాయి అని. ఇదైతే 18th సెంచరీ అంట. ఇక్కడ చూడండి శివలింగం, అక్కడైతే ఒక కెనాల్ ఉంది. గణేష్ స్టాచ్యూ. ఇవి చూడు, ఫేస్, కళ్ళు ఇవంతా డీటెయిలింగ్స్తో. వాటికి డ్రెస్ కూడా ఉంది ఇక్కడ వరకు. ఇది చూడు, బాణం వేసినట్టు. అండ్ ఒక లేడీ వచ్చి కుండ ఏదో ఎత్తుకున్నట్టున్నారు చూడండి, పప్పు వేసుకొని ఉన్నారు. అసలు ఇప్పుడు మనకి డిఫరెంట్ అవుట్ఫిట్స్ వచ్చున్నాయి అంటారు కదా ఉమెన్స్కి. అక్కడ ఒక డ్రెస్ చూపించారు కదా, ఇక్కడ చూడండి చిన్న స్కర్ట్ లాగా. మళ్ళీ ఇది డిఫరెంట్ ఫీమేల్. ఈ ఫేసెస్ కొంచెం ఈజిప్టా రెండో. ఇది చూసు, లార్డ్ విష్ణువు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వేరే స్టోన్. ఇక్కడ చూడండి శివలింగం. ఇక్కడ చూడండి లైక్ ఎవరో ఒకరు దీని ఉంటారు, శూలంతో పొడిచినట్టుందా. ఓ ఇక్కడ మనకి స్టోరీస్ చెప్పడానికి ఎవరు ఉండరు కాబట్టి చూసిన ప్రతి ఒక్కటి మనం ఇమాజిన్ చేసుకుంటా అర్థం చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఇక్కడ శివుడు, ఇక్కడ నందీశ్వరుడు. వీళ్ళు డాన్స్ చేస్తున్నట్టే ఇక్కడ, లేకపోతే ఇది ఉమెన్ మేబీ. ఇక్కడ ఉన్న వాటిలో ఇదే టాలెస్ట్, చాలా పెద్ద రాయి మీద చెక్కున్నాం. ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, శూలం పెట్టుకొని. ఇదంతా మీసం, మేబీ సైనికులు అయి ఉండొచ్చు. వీడియోలో కొన్ని పదాలు తెలియక యూజ్ చేసి ఉండొచ్చు, సో ఏమనుకో. మీకు ఇదంతా క్లియర్గా చెప్పడానికి నా ప్రయత్నం మాత్రం. బాయ్. ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసాం. అక్కడ ఒక బావి ఉంది, అది మాత్రం చూద్దాం.